హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. పవన్ కళ్యాణ్ గారి వారాహి రథాన్ని చిరంజీవి నడపబోతున్నారా? పెద్ద సెన్సేషనల్ టాక్ అటు ఇండస్ట్రీలో, ఇటు పొలిటికల్ సర్కిల్స్లో, ప్రత్యేకించి జనసేన పార్టీలో. ఎందుకంటే తమ్ముడి పార్టీకి 5 కోట్ల విరాళం ఇచ్చి, నైతికంగా మద్దతు ఇచ్చి, దాన్ని పేరుకి చిరు విరాళమే కానీ ఆయన చేసింది, ఆయన ఇచ్చింది మెగా సందేశం. అంటే ఒక పెద్ద సందేశం ఇచ్చాడు. తమ్ముడితో పాటు నేనున్నాను, తమ్ముడికి నాకు మధ్య విభేదాలు ఉన్నట్టు సృష్టించే కార్యక్రమాలు ఎవరన్నా చేస్తే వాళ్ళ తాట తీస్తాను. అదేదో సినిమాలో ఆయనది ఒక డైలాగ్ ఉంటుంది, లెంత్ ఎక్కువైతే చించేస్తానని. కరెక్ట్గా అదే చేయబోతున్నాడు. అంటే ఏ సమయంలో తను ఎంట్రీ ఇవ్వాలి దాని మీద చిరంజీవి క్లారిటీ ఉంది. సో కరెక్ట్ టైంలో ఎంట్రీ ఇచ్చారు. ఇచ్చి ఇవ్వడంతో ఒక మెసేజ్ ఇచ్చారు. చిరంజీవి చెప్పాలనుకున్నది ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేస్తారు. సో ఎవరికి కడుపు నిండాలో వాళ్ళకి కడుపు నిండేలా పెట్టాడు ఆ మెసేజ్ తోటి. సో తమ్ముడు ఒంటరివాడు, మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఆలోచించే 2 పార్టీలకి ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. 2 పార్టీలకి, అటు పాలకపక్ష వైసీపీకి, ఇటు ప్రతిపక్ష టీడీపీకి కూడా కరెక్ట్ మెసేజీ స్క్రూ టైట్ చేసి మరీ ఇచ్చాడు. ముఠామేస్త్రి స్టైల్లో ఇచ్చాడు. వైసీపీ ఏంటంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననానికి ఎక్కువగా వైసీపీ నాయకులు పాల్పడుతున్నారు. వల్లభనేని వంశీ, లేకపోతే గుడివాడ నాని, ఇంకా ఒక 10-15 మంది కాపు సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు, వీళ్ళు అదే పనిగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. చూశాడు అన్నయ్య. ఎప్పుడు రావాలో, ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలో బాగా ఆలోచించుకున్నాడు. ఎంట్రీ ఇచ్చాడు. తమ్ముడిని ఆలింగనం చేసుకొని 5 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చి పార్టీ నడపడానికి ఎన్నికల సమయంలో ఖర్చులు ఉంటాయి కాబట్టి అఫీషియల్గా ఇచ్చాడు. దొంగసాటుకి కాదు, అఫీషియల్గా ఇచ్చాడు. అది ఆ వ్యక్తిత్వానికి నిదర్శనం, మెగాస్టార్ వ్యక్తిత్వానికి నిదర్శనం. స్వయం కృషితో వచ్చిన వాడు కాబట్టి తను వచ్చి తన తమ్ముళ్ళను కూడా స్వయం కృషితోనే పైకి రమ్మని చెప్పి, స్వయం కృషితో ఎదగమని చెప్పి, వాళ్ళు ఎదిగిన తర్వాత తాను సపోర్ట్ ఉంటాను అని చెప్పి మరి తను ఆచరించి చూపించాడు. అలాగే తమ్ముళ్ళు కూడా. ఇక్కడ ముగ్గురు అన్నదమ్ముల గురించి మనం మాట్లాడుకోవాలి. చిరంజీవి గారిది చాలా బ్యాలెన్స్డ్ వ్యక్తిత్వం. తొందరగా ఆయన చెదిరిపోరు, పిచ్చి రాజకీయాలు ఆయన సహించరు, నొచ్చుకుంటారు. అందుకనే ఆయన రాజకీయాలకి దూరం అయిపోయారు. ఇంకా స్టిల్ ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటూ ఉంటుంది. చేసేవాళ్ళు ఉన్నారు. ఆయన ఉన్నానని ఆయన కాంగ్రెస్ పార్టీకి చెప్పలేదు, కాంగ్రెస్ పార్టీ ఆయన అడగలేదు. అదొక అంశం. ఇంకా నాగబాబు గారు చాలా ఎక్సెంట్రిక్గాను, చాలా అగ్రెసివ్గాను ఉంటారు. ఆయన ఒక్కోసారి ఏంటంటే తను ఏం మాట్లాడుతున్నారనే దానికి సంబంధించి బియాండ్ లిమిట్స్ వెళ్ళిపోయి మాట్లాడుతుంటారని ఆయన మీద పేరుంది. పవన్ కళ్యాణ్ గారు చిన్న తమ్ముడు, ఆయన ఖచ్చితంగా ఆవేశపరుడే, బట్ ఆ ఆవేశంలో ఆలోచన ఉంటుంది. నాగబాబు గారిలో లేని ఎలిమెంట్ ఈయనకుంటుంది, ఆలోచన. సో ఆ ఆలోచనతోటి ఆవేశం. అయితే వీళ్ళిద్దరిని మిక్స్ చేసి బ్లెండ్ చేస్తే దానికి కొంచెం వాల్యుయేషన్ ఇచ్చేస్తే చిరంజీవి గారు. సో మొత్తానికి ఏదైతేనే ముగ్గురు అన్నదమ్ములు ఒకే వేదిక నుంచి మెగా సందేశం ఇచ్చారు. మీకు ఒక తూకంలో ఒకవైపు ప్లేట్లో 5 కోట్ల విరాళం ఉంటే రెండో వైపు అన్నదమ్ములు ముగ్గురు ఉన్నారు. సో బరువు వీళ్ళదే, 5 కోట్లది కాదు. ఆ మెసేజ్ వెళ్ళాల్సిన సమాజంకి వెళ్ళిపోయింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఢిల్లీ పొలిటికల్ క్యారియర్స్లో ఇలా చెప్తుంటారు. ఢిల్లీ ఎక్కువగా ఆయన గురించి, ఆయన అత్యంత సన్నిహితంగా ఎరిగిన వాళ్ళు. చిరంజీవి గారు పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ప్రజారాజ్యం కె రాఘవేంద్రరావు గారిని వారింటికి పంపించారు చంద్రబాబు గారు. రాఘవేంద్రరావు గారు అంటే చిరంజీవి గారికి అమితమైన అభిమానం, ప్రేమ, గౌరవం అన్నీ ఉన్నాయి. ఇట్లా బాబు గారు పంపించారు. పార్టీ ఎందుకు ఆలోచన, ఆయనకి రాజ్యసభ పంపిద్దాం, విరమించుకోండి అని. చిరంజీవి గారు చాలా హుందాగా ఆయనకి ఆతిథ్యం ఇచ్చి లంచ్ అంతా కూడా అయిపోయిన తర్వాత, క్షమించండి, నేను పార్టీ పెట్టాలనుకుంటున్నాను, నా లైన్ వేరు, నా థాట్ ప్రాసెస్ వేరు, సమాజంలో
విస్మృత విసర్జిత బడుగు బలహీన వర్గాల కోసం బాసటగా నిలబడాలని నేను పార్టీ ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఐ వాంట్ టు బికమ్ అన్ ఆల్టర్నేటివ్ అని చెప్పారు. చాలాసేపు రాఘవేంద్రరావు గారి ద్వారా సర్ది చెప్పించే ప్రయత్నం బాబు గారు చేశారట ఆ రోజుల్లో వెళ్ళ. అండ్ వచ్చినప్పుడు కంటెస్ట్ చేసినప్పుడు 100కు పైబడి స్థానాల్లో ఆయన బీసీలకు టికెట్లు ఇచ్చారు. ఇది కనపడదు. మన కొత్త పలుకుల మాస్టర్లకి, తర్వాత ప్రజలకు దిశానిర్దేశం చేసే మార్గదర్శులకు ఇది కనపడదు. అందుకనే జెండా పీకేద్దామా అంటూ ఆయన మీద మూకుమ్మడిగా దాడి చేసి ఒక రకంగా దాన్ని ఏంటంటే 4 వైపుల నుంచి చుట్టుముట్టి మూకుమ్మడిగా దాడి చేసి ఆయన పార్టీని కాంగ్రెస్లో కలిపేందాక వాళ్ళు నిద్రపోలా. సో ఇది వాళ్ళ ఇనిషియేటివ్. ఈసారి చిరంజీవి చాలా జాగ్రత్తగా ఉన్నారు. తమ్ముడి విషయంలో జరగకుండా ఉండటం కోసం ఆయన అన్ని వైపుల నుంచి చెక్ పాయింట్స్ పెట్టుకున్నారు, చెక్ లిస్ట్ పెట్టుకున్నారు. ఆయన నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకపోవచ్చు కాక, బట్ తన తమ్ముడికి ఆయన అన్న, తమ్ముడికి కష్టం వచ్చినా, తమ్ముడికి అవసరం వచ్చినా పిలవకుండా పలికే దేవుడు. సో అవసరం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు వస్తాడు. గజేంద్ర మోక్షం తెలుసు కదా మనకి. గజేంద్ర మోక్షంలో ఆ గజరాజు ఆయన సరస్సులో దిగినప్పుడు ముసలి కాళ్ళు పట్టుకుంటుంది, పోరాడతాడు, అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఇదంతా పైనుంచి విష్ణుమూర్తి చూస్తూనే ఉంటారు వైకుంఠం నుంచి. ఆయన పరమ భక్తుడు విష్ణువుకి. కానీ ఆయన పిలవకుండా ఈయన ఎందుకు వెళ్తాడు? సో ఆయన ఏం చేశారు, చివరికి అర్థమైపోయింది ఇది మన వల్ల అయ్యే పని కాదు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నువ్వు మాత్రమే దిక్కు అన్నప్పుడు ఇలా పిలిచి ఘీంకరించేసరికి దీనస్వరంతో ఘీంకరించేప్పటికీ లక్ష్మీదేవి చిలక కట్టిస్తుంటే పట్టించుకోకుండా తన వాహనం పిలుస్తున్నా వినకుండా అలాగే ఆ పంచి సర్దుకుంటూ కిందకు వచ్చేసాడు. దాన్ని లక్ష్మీపతి ఉద్యోగం అని జంజాల గారు అంటుండేవాళ్ళు. అంటే రిగార్డ్లెస్, థ్యాంక్లెస్ జాబ్. ఆయన ఎక్కువ చేస్తుంటారు. ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతారు. అలా పిలిస్తేనే వెళ్ళాలని చిరంజీవి గారు అనుకున్నారు ఇక్కడ. సరే, తమ్ముడికి అవసరం వచ్చింది. తమ్ముడు అవసరాన్ని ఆయన తెలుసుకున్నారు, వచ్చారు, దిగారు, దించుతారు.